సాధారణంగా ప్రతి పోలీస్ ఆఫీసర్‌కి, పోలీస్ డిపార్ట్‌మెంట్‌కి పోలీస్ కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ పిల్లర్స్. మీరు బిల్డప్ చేసుకొచ్చిన తర్వాత ఎస్ఐలు ఆ లెవెల్‌లో దాన్ని వాళ్ళ మానిటరింగ్ చేస్తారు. తర్వాత సీఈ, తర్వాత డీఎస్పీ ఆ విధంగా పైకెళ్తారు. అంటే ఇన్‌పుట్స్ అంతా మీ దగ్గర నుంచి వస్తాయి. పిల్లర్స్ మీరు. పిల్లర్ అన్న పదానికి మీరు ప్రూవ్ చేశారు. సాధారణంగా కానిస్టేబుల్ వెళ్తుంటారు, పట్టుకుంటారు, రాకపోతే మనకెందుకని కొంతమంది ఉంటారు. కొంతమంది ఛాలెంజ్ తీసుకొని అందులో ప్యాషన్‌గా తీసుకొని వాడిని పట్టుకుంటుంటారు. అందులో ముఖ్యంగా క్రైమ్ కానిస్టేబుల్. సాధారణంగా కొన్ని జిల్లాలో ఐడీ పార్టీ అంటారు, సిటీలో క్రైమ్ కానిస్టేబుల్ అంటుంటారు, కొంత దగ్గర టాస్క్ ఫోర్సులు ఉంటారు. ఆ రోజు ఏం జరిగింది? మీకు ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మీరు ఎలా చేజ్ చేశారు? ఎందుకంటే చాలా రకాలుగా వస్తారు. అందులో ఇరానీ గ్యాంగ్ అనేది వాళ్ళు ఎంతకైనా తెగించే రకం వాళ్ళు. అంటే కేవలం ఇరానీ గ్యాంగ్ కాకుండా మీరు క్రిమినల్స్ ఎక్కువగా మూమెంట్ ఉంటుంది కాబట్టి ఒకసారి క్రిమినల్ దొరుకుతాడు, ఒకసారి వాడు ఎంతకైనా తెగించి మిమ్మల్ని చంపడానికి ఎదురు తిరుగుతుంటాడు. అటువంటిప్పుడు మీరు ఎలాగ బయటపడుతుంటారు? అసలు ఆ రోజు ఏం జరిగింది? ఈ 2 ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు సిహెచ్ యాదయ్య గారు పోలీస్ డిపార్ట్మెంట్కి ఎందుకు వచ్చారు? వచ్చిన తర్వాత ఫస్ట్ ఎక్కడ పోస్టింగ్ వచ్చింది? ఫస్ట్ మా విలేజ్ నుంచి చెప్పొచ్చు సార్. ఏ విలేజ్? మా విలేజ్ వచ్చి మిర్జాగూడ సార్, చెవెళ్ళ మండల్, రంగారెడ్డి డిస్టిక్. మాకు చిన్న ఫ్యామిలీ, చిన్న కుటుంబం. ఫాదర్ మదర్ వాళ్ళంతా వ్యవసాయం మాది. అక్కడ నుండి మా విలేజ్లో 3rd క్లాస్ వరకు చిన్న స్కూల్. తర్వాత ఆలూరు పెద్ద విలేజ్ సార్ మాకు. అక్కడ నుంచి 3rd 4th నుంచి ఆలూరు స్కూల్లో స్టడీ ఎస్ఎస్సి వరకు అయిపోయింది నాకు. ఇంటర్ చెవెళ్ళ జూనియర్ కాలేజ్ చేశాను. తర్వాత ఇక మా ఆలూరు విలేజ్లో ఆల్మోస్ట్ చాలా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు. పోలీస్ డిపార్ట్మెంట్ అందులో నేను కూడా ఉత్సాహంతో వాళ్ళు చేస్తే బాగుంటుంది అందరినీ చూస్తున్నా కదా సార్, పక్కనే వాళ్ళంతా ఉంటారు కదా, దాంతో అని మా ఫ్రెండ్స్ కలిసి వచ్చేసాం. 2000 బ్యాచ్లో సెలెక్ట్ అయింది సార్. అనంతపూర్ ట్రైనింగ్, అక్కడ నుంచి ఫస్ట్ పోస్టింగ్ చందానగర్ తీసుకున్నాం. ఎవరు అప్పుడు మీకు ఇన్స్పెక్టర్? అనంతరెడ్డి గారా? అనంతరెడ్డి సార్ కన్నా ముందు మన గంగారెడ్డి సార్ ఉన్నాడు సార్. గంగారెడ్డి సార్ వారికి రిపోర్ట్ చేసాం మేము. అప్పుడే పొల్యూషన్ కూడా కొత్త కడుతున్నారు. కట్టారు సార్. కట్టినాక మేము కొత్త పాత పొల్యూషన్ కొత్త పొల్యూషన్ రిపోర్ట్ చేసాం సార్. చందాన బస్ స్టాండ్ అక్కడ రిపోర్ట్ చేసాం. సార్కి అప్పుడు చాలా బాగా చూసారు వాళ్ళు సార్ కూడా మాకు. అక్కడ నుంచి ఒక 2 years అట్లా అయినా అనంతరెడ్డి సార్ పీరియడ్ ఇంకా స్టార్ట్ అయింది. ఫస్ట్లో మీరు నేర్చుకుంది ఏంటి? ఫస్ట్ 1 year తర్వాత క్రైమ్లోకి తీసుకోరు సార్ నాకు అక్కడ నుంచి. అప్పుడు 1 year తర్వాత తీసుకున్నప్పుడు చందానగర్లో నటోరియస్ క్రిమినల్స్ ఉంటారు. మీకు ఆఫీస్ పేట అవ్వచ్చు, అటు ఆర్సీపురం అవ్వచ్చు, ఐడియా బొల్లారం, ఇంకా ముందుకు వెళ్తే ఎంఏజీ బస్ స్టాప్ దగ్గర కొంతమంది ఉంటారు. మీకు బాగా ఆ క్రిమినల్స్ని ఎలాగ ఐడెంటిఫై చేస్తారు? తర్వాత మీకు బాగా టఫ్ ఇచ్చిన క్రిమినల్ ఎవరు? అప్పుడు అంటే నాకు కొత్త కదా సార్, కొత్త సీనియర్లు ఉండేది మాకు. సీనియర్లతో పాటు పోయి నేర్చుకోవడం జరిగింది. ఎవరు సీనియర్లు ఎవరు అప్పుడు మీకు? నందు వీళ్ళందరూ, కదీర్ కదీర్ కన్నా మా తోటి కాదు కానీ మన సంగారెడ్డి అనే సంగారెడ్డి అట్లా కొంతమంది, సత్యం కావచ్చు, ఇట్లా కొంతమంది వాళ్ళతో పాటు సంగారెడ్డితో చాలా తిరిగిన. లక్ష్మీనారాయణ అని ఇప్పుడు ఎస్ఐ, ఇప్పుడు గుట్టా ఉన్నాడు. ఓకే, అన్న సార్ వాళ్ళతోటి తిరిగాము. వాళ్ళ ఎక్స్పీరియన్స్ తోటి మూవ్ అయిపోయింది సార్. అట్లా వాళ్ళు ఎక్కడ మూవ్మెంట్ ఉంటారు, వాళ్ళు ఎట్లా చేస్తారు, వాళ్ళు ఎట్లా ఐడెంటిఫై చేయాలని వాళ్ళతో పాటు నేర్చుకున్నాను నేను. ఏం నేర్చుకున్నారు? అంటే దొంగలు ఎక్కువ ఎక్కడ ఉంటారు? కళ్ళ దుకాణం కాకుండా అప్పుడు ఆ టైంలో నేను వచ్చిన డిపార్ట్మెంట్లోకి వచ్చే టైంలో కళ్ళ కంపౌండ్స్ కావచ్చు, జంగల్ ఏరియాలో కావచ్చు, వైన్స్ దగ్గర ఇట్లా మామూలు సినిమా చూసి టైంకు నైట్లో సినిమా వదిలిన తర్వాత చేసేవాళ్ళు. అప్పుడు అట్లా మేము సినిమా వదిలే ఒక ఆఫెన్స్ అయ్యింది అంటే సినిమా వదిలిన తర్వాత మేము వాళ్ళ గురించి ఎక్కడెక్కడ మూమెంట్ ఉంటుంది అని కాపు కాసి అట్లా తీసుకునేది సార్. ఆ టైంలో ఒక ఆఫెన్స్ అయింది, మళ్ళీ కల్ కంపౌండ్స్ అట్లా చూసి వాళ్ళని ఐడెంటిఫై చేసుకుంటే వాళ్ళకి మూమెంట్సే కొంచెం చేంజ్ ఉంటాయి సార్. వాళ్ళు ఆ టైంలో కూడా ఇంకోటి చేసిన గ్యాంగ్లు ఎక్కువ మటుకు వాళ్ళే చేసేది. ఇప్పుడు డిఫరెంట్ వాళ్ళు వస్తున్నారు, ఎప్పుడు ఎక్కడ ఉంటారో తెలియదు కానీ ఆ టైంలో అట్లా అయిపోయింది సార్. అది చందనగర్ చేసిన ఆ పీరియడ్లో బాగా చేసినాం అని చెప్పేసి మాదాపూర్ వచ్చాను సార్. 2007కి వచ్చాను. చందనగర్లో బాగా ఎక్కువ దొంగతనం చేసిన వ్యక్తి ఎవరండి? అప్పుడు నేను ఉన్నప్పుడు జగన్ అని ఉండే సార్, కడమంచి జగన్ అని, ఇప్పుడు మానేశాడు అనుకుంటా సార్. అది జరపటి రాజు అని ఉండే, చనిపోయాడు అతను.
వాళ్ళు బాగా ఇది ఉండేది. ఒక పీపీ ఉండేవాడు గుర్తుందా, రాజన్ అని? రాజన్ పిపి ఏజ్డ్, బాగా ఏజ్డ్ అయిపోయింది సార్. అది నేను వచ్చే వరకు ఏజ్ అయిపోయింది, ఇంకా మానేసుకుంటే అప్పటికి. మానేశాడా? అప్పుడు ఎక్కువ చేసేవాడు కదా పీపీలు. అప్పుడు నేను రాకముందు బాగా చేసేదట అది, వాళ్ళు మానేశారు అనుకుంటా సార్. అసలు రాజన్ కుటుంబం కూడా పోలీస్ ఫ్యామిలీ సార్. అది నాకంతా దాని మీద లేదు కానీ నాన్నగారు కూడా రిటైర్డ్ హెడ్ కానిస్టేబుల్. ఓకే ఓకే సార్. ఒక తమ్ముడు కానిస్టేబుల్ అనుకుంటా, ఈయన బ్యాడ్ ఫీల్ అయిపోయి ఈ విధంగా. ఓకే ఓకే సార్. ఓకే, తర్వాత అక్కడ నుండి మీకు చందానగర్లో 1 year బాగా గుర్తుండిపోయిన కేసు చెప్పండి, మంచి దొంగను పట్టుకున్నాను. ఒకటి అనంత్ రెడ్డి సార్ అని ఒక హౌస్ ఉంటుంది సార్ మన ఉడా కాలనీలో. అవును, అందులో రెక్కి చేసి మరీ చేశారు. అంటే డే హెచ్పి నైట్ హెచ్పి? నైట్ హెచ్పి. వాళ్ళు సినీ ఫీల్డ్, సినిమీ వాళ్ళు రెక్కి చేసినట్టు బ్యాక్ సైడ్ పైప్లతోటి ఎక్కి రెక్కి చేసుకొని పైన నుంచి దిగారు సార్. అప్పుడు వాళ్ళ గ్యాంగ్ ఒక 7 members ఏముంటారు సార్. అది ఉమామహేశ్వరరావు అని వాళ్ళ భార్య ఇంకా కొంతమంది తీసుకొచ్చి చేశారు సార్. అది పెద్దగా సార్. అది అంటే ఎలా లీడ్ ఎక్కడ వచ్చింది? వాళ్ళు ఇక్కడ చేశారు, వాళ్ళు రెక్కి చేసుకుంటే ఒక 1 week ఉన్నారు సార్. అదే సేమ్ టైం బంజారా హిల్స్లో కూడా అక్కడ కూడా చేశారు. అది అక్కడ సెల్ ఫోన్ పోవడము ఒకటి, ఒక అఫెండర్ ఇక్కడ దొరకడం ఒకటి, ఒకరిని పట్టుకోవడం వల్ల మన ఉడా కాలనీలో ఉండేది సార్. వీళ్ళు రెంట్కు ఉండేది. అక్కడ చిన్న ఇన్ఫర్మేషన్ పెడితే అక్కడ వాళ్ళని తీసుకున్నాం. మీరు చందనాలో పనిచేస్తున్నప్పుడు ఇంకొక ఓల్డ్ అఫెండర్ ఉంటాడు, బాబా, ఆయన పేరు. దొంగతనాలు చేసి బాబా ఎండి మహమ్మద్ బాబా అని దొంగతనాలు చేసి అందరికీ డబ్బులు పంచుతుంటాడు. రైట్ సార్. బాబా అని ఒక ఉండేది, బాబా బషీర్ ఒకటి, వాళ్ళు ఉండేది సార్. వాళ్ళు ఆఫీస్పేటలో బాబా ఉండేది అడ్రస్. బషీర్ అనేది రాయదుర్గం ఏరియాలో ఉండేది సార్. వాళ్ళని కూడా పట్టుకుంటే దొరికాడు మీకు? ఇంకా లేదు సార్, అప్పటి నుంచి ఇక కనబడట్లేదు సార్. అంటే నేను మాదాపూర్ వెళ్ళాక కూడా చేశాడు సార్. ఎమ్మో ఎలాగుంటుంది చెప్పండి? డిహెచ్బి సార్. అది ఎవరు లేని టైంలో పోవడం, లాక్ బ్రేక్ చేయడం, తీసుకొని పోవడము. మన ఎవరు జ్యువెలర్స్ అమ్మినాక కూడా అన్నీ రాసి పెట్టేది సార్. అని ఎక్కడెక్కడ అమ్మినా, ఏమేమి, ఎంత అమ్మిన ప్రాపర్టీ అనేది క్లియర్గా రాసి పెడుతుండే. ఎందుకంటే నేను చేసినా, నేను ఇచ్చేసిన అని ప్రూఫ్స్ చూపించుకుంటుండే అప్పుడు అతను. అదే అక్కడ ఇక అక్కడ నుంచి నేను మాదాపూర్ వెళ్ళాను అనుకుంటా సార్. ఆల్మోస్ట్ అక్కడ కూడా ఒకటి ఏమంటారు సార్, జ్యువెలరీ షాప్లో వెపన్స్ పెట్టి చేయనికే ట్రై చేశారు అక్కడ కొండాపూర్. అప్పుడు పబ్లిక్ కొద్దిగా అలర్ట్ అయిపోయే వరకు పారిపోయారు సార్. అది శివ అనుకుంటాను. శివ సార్. తర్వాత శివ సార్, మేము అంతా శివ సార్తో పాటే చేసాం సార్. అక్కడ వాళ్ళు దొరికే వాళ్ళ మీద ఫైరింగ్ కూడా ఓపెన్ చేసినట్టు. అది తర్వాత సార్, అది మళ్ళీ అది ఇంకో గ్యాంగ్ సార్. అది అదేంది వైన్ షాప్లో చేసింది. వైన్ షాప్లో ఉన్న రోజు దసరా నాడు జరిగింది, దసరా రోజు సార్. అది వాళ్ళు వేరే గ్యాంగ్ సార్. అది కొంచెం పేర్లు ఐడియా లేదు. నేను కూడా ఉన్నాను సార్. వైస్లలో కంప్లీట్ చేశారు. అది శివ సార్ వాళ్ళు ఉండి అక్కడ ఫైర్ ఓపెన్ చేసి వాళ్ళని చేయడం, పట్టుకోవడం. మాదాపూర్లో ఇంకా బాగా గుర్తుండిపోయిన కేసులు దానికి కృష్ణమోహన్ అని ఉండే సార్, ఒక అఫెండర్, డిహెచ్బి అఫెండరు. మంచి నాలెడ్జ్ పర్సన్, ఇంగ్లీష్, హిందీ, కన్నడ, తమిళ్ అన్నీ మాట్లాడేవి. అతను పాష్ అంటే అంత పాష్, ఎవరు గుర్తుపట్టారు అతన్ని చూస్తే. అతను డే రావడం, హాస్టల్లో ల్యాప్టాప్స్ తీసుకోవడం, ఓన్లీ ల్యాప్టాప్ అఫెండర్స్. శివ సార్, నేను అందరం కలిసి అట్లా వెళ్ళిపోతూ ఉంటే బెంగళూరు సార్. అతను బెంగళూరు బస్ స్టే చేసాం. అక్కడ బెంగళూరులో రేస్ కోర్టు ఉంటుంది సార్. ఇవన్నీ కొట్టేసేలా రేస్ కోర్టులో పెట్టేసాయి. అక్కడ ఒక 1 week కంటిన్యూ చేసి సార్తో పాటు ఉండి మేము తీసుకోవడం జరిగింది సార్. ఒక 54 ల్యాప్టాప్స్, గోల్డ్ కొంచెం అప్పుడు ఇది చేసేసుకున్నాం సార్. అప్పుడు అది బాగా పెద్దది సార్. అదే లేట్ అప్పుడు. ఇంకా మాదాపూర్ తర్వాత 6 తర్వాత మియాపూర్ వచ్చాం సార్. మియాపూర్లో కూడా అక్కడ వాళ్ళు వచ్చినాక అక్కడ క్రైమ్ డిపార్ట్మెంట్ తీసుకొని శంకరెడ్డి సార్ వాళ్ళు, ఇప్పుడు ఏసీపీ సార్ ఉన్నాడు, వాళ్ళతో పాటు కలిసి అప్పుడు అక్కడ మంచి మంచి కేసులు అక్కడ. మియాపూర్లో పేరు ఐడియా సార్, డిహెచ్బి అఫెండర్. అతను పైన డేలో కొట్టేసిండు, ఇంట్లోకి పోయిండు, ఆఫెన్స్ చేస్తుండు. చేసే క్రమంలో ఇంటర్ లాక్ చేసిండు కదా సార్. వాళ్ళు లోపలికి వెళ్ళండు. కొద్దిసేపటికి ఇంటి ఓనర్స్ వచ్చారు. ఇంటి ఓనర్స్ వచ్చి చిన్న హోల్ వెటిల్ ఎంట్రన్స్ నుంచి 3rd floor నుంచి దూకేసాడు అతను. దూకి అదృష్టానికి ఏంటంటే 2 అపార్ట్మెంట్స్ దగ్గరలో ఉండి వైర్లు అన్నీ ఉంటాయి సార్. దాంట్లో కేబుల్ వైర్స్, ఆ కేబుల్ వైర్ల మీద పడి కొంచెం ఇదైపోయింది సార్. అయినా మళ్ళీ పారిపోయాడు. మళ్ళీ పారిపోతే అట్లా అక్కడ నుండి అది చూసుకొని చేసుకొని పట్టుకున్నాం సార్. అతను పట్టుకుని ఇంట్రాగేషన్ చేస్తే డిహెచ్బి కేసులు వెళ్ళేది సార్, మంచి కేసులు. ఇక మళ్ళీ అక్కడ నుంచి అతను ఇంకా కలబుల్. మీరు మియాపూర్లో ఉన్నప్పుడు ప్రేమావతిపేట, హఫీజ్పేట, ప్రేమ్ నగర్ ఇవన్నీ ఉంటాయి, రైల్వే ట్రాక్ ఆనుకొని. అవును సార్. కొంచెం ఎక్కువ అఫెండర్లు ఎక్కువ ఉంటుంటారు అక్కడ. ఎప్పుడైనా మీకు ఎదురుపడ్డారా?
ఉంటారు సార్. పీపీ వాళ్ళు బాగా ఉండేది అక్కడ ఫస్ట్. తర్వాత వెహికల్ అఫెండర్స్, రాబర్స్ కొన్ని ఉండేది సార్. అది అక్కడ పట్టుకునడం కూడా జరిగింది అప్పుడు. అక్కడ లేడీ కూడా ఉండేవారు, లేడీ అఫెండర్స్ కూడా ఉండేవారు కదా? లేడీ ఇక్కడ లేదు సార్. అక్కడ మేము చందనగర్ చేసేటప్పుడు చెంచులక్ష్మి ఉంటుంది సార్, చాలా గ్రేట్. ఫస్ట్ నాకు అది అసలు గుర్తు రాలేదు. చెంచులక్ష్మి అని లేడీ అఫెండర్ సార్. ఆమె డిఐలోనే చేస్తారు. ఆమెను తీసుకొని పట్టుకొని పొల్యూషన్కి వచ్చినాము, నిలబడ్డాం, చెప్పినాం ఇక్కడ నేను అపాయింట్ చేశాను ఇక్కడ. అంటే నేను జైర్ సార్ అని హెడ్ కానిస్టేబుల్ ఉండే అప్పుడు, ఇప్పుడు రిటైర్డ్ అయిపోయింది సార్ ఉన్నాడు. ఎవరు? జైర్ హెడ్ కానిస్టేబుల్ సార్. నేను తీసుకొని వెళ్తుంటే ఆ అమ్మాయి ఇక్కడ చేసాను సార్ అన్నది. అక్కడ పోయి అడిగితే లేదు. ఇంకో దగ్గరికి పోయినాం, లేదు నువ్వు చెప్పట్లేదమ్మా తప్పు అది అని తీసుకొని వచ్చి కూర్చోబెట్టినాం. లేడీ కదా అని మేమేమనలే. ప్రసాద్ సార్ అని అప్పుడు డిఎస్ఐ గారు ఉండే. ఆ సార్ వచ్చి ఇట్లా చెప్పట్లేదు సార్ ఇట్లా ఉందంటే, సార్ వచ్చి అప్పుడే టక్కును గుర్తుపట్టేశాడు. ఈమె శంషలక్ష్మి చాలా పెద్ద రియల్, అంత ఈజీ చెప్పదులే అని సార్ వచ్చి నాకు తెలుసమ్మా నువ్వేంది చెప్తావా లేదంటే అప్పుడు చెప్పేశారు. అప్పుడు దాదాపు ఒక 60-70 కేసెస్ డిటెక్ట్ చేసి సార్. సార్ ఆమె ఎక్కువగా బిహెచ్ఎల్ ఎంఐజీలో దొంగతనం చేసేది. బిహెచ్ఎల్ ఎంఐజీ యూనివర్సిటీ దగ్గర బాగా పెద్ద క్యాష్ 9 lakhs అప్పుడు ఆ టైంలో. ఎలా చేస్తుంది ఎమ్మో ఆమెది? లాక్ బ్రేక్ సార్. మంచి ఇప్పుడు ఒక హౌస్ ఉంటుంది కదా సార్, చిన్న వాళ్ళ బాబు వాళ్ళ తమ్ముడు ఉండే సార్, ఒక చిన్న నరేష్ అని ఉండే. అప్పుడు ఒక చిన్న బంతి తీసుకుంటుంది, ఆటోలు వచ్చేది, రెవెన్ గ్లాస్ పెట్టి టీ షర్ట్ పెట్టుకొని వచ్చేస్తుండే. మంచిగా ఎవరు ఐడెంటిఫై చేయరు. అట్లా పోతూ పోతూ ఎన్నైనా లాగ్ అందులో పడ్డదంటే చిన్న బాలు అందులోకి పాడేస్తుండే సార్, విసిరేది అన్నట్టు. ఆ బంతి గురించి ఏంటంటే ఎవరైనా ఈ అబ్బాయిని దించేది అవతలకి, ఎవరైనా వచ్చిర్రు అంటే విజిల్ వేయాలని ఫస్ట్ వాళ్ళది ఆ బంతి తీసుకొస్తుంటే మళ్ళీ ఇక్కడ ఆడినట్టు చేసి మళ్ళీ పాడేస్తుంది. అందులో వేసినాక తర్వాత ఈమె ఎంటర్ అవుతుండే అందులోకి. లోపలికి ఎంటర్ అయితే వీళ్ళు బయట అక్కడిక్కడ అబ్బాయి తిరుగుతుంటాడు. మామూలుగానే ఉండి ఇంకా ఎవరన్నా వస్తుంటారు అంటే సింపుల్గా విజిల్ వేస్తుండే. ఎవరికి మళ్ళీ చేతులు పెట్టాడు, ఆ విజిల్ బాగా వేస్తుండే అబ్బాయి. ఇట్లా నోట్తో వేసి విజిల్ వేస్తుండే ఒక సిగ్నల్, అది నువ్వు అలర్ట్ ఉండు అనే సిగ్నల్ అన్నట్టు. ఇన్ కేస్ ఆ హౌజ్లకి ఆ ఓనరే వచ్చిండు అని ఉంటే 2 విజిల్ వేస్తాడు. అక్కడ నుంచి ఆమె పారిపోతుంది, ఇక్కడ అబ్బాయి పారిపోతాడు, ఆటో వేసుకుని వెళ్ళిపోతుంది.